సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ద రూల్. అందులో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే తీశారు. సో బాగుంది. అండ్ శ్రీలీల ఉంది, డ్యాన్స్ ఐటమ్ సాంగ్ చేస్తుంది. అండ్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి భయ్ అందులో. ఫస్ట్ జగపతి బాబు ఉంటాడు. వీడికి డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు అని అంటాడు భయ్ జగపతి బాబు. అండ్ రష్మిక అంటది పుష్ప అంటే బ్రాండ్. ఇంకా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి డైలాగ్స్, చెప్తాను ఒకటి తర్వాత ఒకటి. అండ్ ఫాత్ ఫాజిల్ ఉన్నాడు కదా, ఆయన యాజిటీస్ కంటిన్యూ చేశాడు ఆయన రోల్. అండ్ ఈయన ఎవరో సత్య గారు ఉన్నారు అందులో. లైట్గా మీకు తెలుస్తుంది, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సినిమా చూసాక సత్య ఉన్నారు. అండ్ అనసూయ కూడా పెద్ద కనిపించలేదు, ట్రైలర్లో కట్ చేస్తారు. ఇంకోటి అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తారు, శ్రీవల్లి నా పిల్లం మాట వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని అంటాడు అల్లు అర్జున్. డైలాగ్ బాగుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, కాదు ఇంటర్నేషనల్ అని డైలాగ్ వేస్తారు అల్లు అర్జున్. అండ్ కొంతమంది ఉంటారు పుష్ప వెనకాల, అదే అల్లు అర్జున్ వెనకాల. సో వాళ్ళు ఒక డైలాగ్ చెప్తారనమాట, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, అప్పుడు ఫాత్ ఫాజిల్ కాదు ఫైర్ అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ ఏమో కాదు వైల్డ్ ఫైర్ అని అంటాడు. అండ్ ఇంకొక డైలాగ్ ఉంది, అది ఏంటంటే, నాకు రావాల్సిన పైసా అది అద్దైనా అనా అయినా, అది ఎక్కడున్నా, 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాల వెనకున్నా, ఎక్కడ ఉన్నా పోయి తీసుకొచ్చేవాడే పుష్ప, ఎక్కడున్నా పోయి తీసుకొని వచ్చేవాడే పుష్ప అంట. సో ఈ డైలాగులు అయితే బాగున్నాయి, చాలా బాగా రాశారు. అండ్ డిఎస్పి మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఆయన బాగా కొట్టారు డిఎస్పి మ్యూజిక్. సో ముందు కంగువా మూవీలో కొంచెం డిసప్పాయింట్ చేశారు, కానీ పుష్ప 2లో అయితే బాగుంది, బాగానే తీశారు. సాంగ్ గట్టా మ్యూజిక్ బాగా కొట్టాడు అనమాట. అండ్ ట్రైలర్ గురించి చూసుకుంటే ఇంకా టోటల్గా బాగానే ఉన్నాయి. అండ్ అజయ్ ఇంకా అన్న క్యారెక్టర్. సో ఇది గాయస్ పుష్ప 2 రివ్యూ. సో మీకు ఎలా అనిపించిందో రివ్యూ చూసిన తర్వాత కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో తీద్దాం. మనం మంచిగా ఉంటే నేను ఇంకో వీడియో తీయడానికి ట్రై చేస్తాను. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏదైనా ఉంటే. సో ఇది గైస్, సో ప్లీజ్ లైక్ అండ్ షేర్.